తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలను, రైతులను, విద్యార్థులను మూకుమ్మడిగా మోసం చేస్తుందని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా, పంటల బీమా, ఈ క్రాప్, పండించిన పంటలకు గిట్టుబాటు ధర వంటివి కల్పించకపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మహిళల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని మూకుమ్మడిగా అందరినీ కూడా నిలువునా మోసం చేస్తున్నారో మీరు అందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో రైతుల జీవితాలకి నరకం చూపిస్తున్నారు. ఈ రోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి 20,000 అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది. 5,000 వేసి చేతులు దులుపుకున్నారు. 35,000 ఎక్కడ అంటే పట్టించుకునే నాదుడు లేదు. కానీ ఈ రోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవడం కోసం యూరియాని అడగటానికి వెళ్తే యూరియా లేదు. మరి కేంద్రం ఇచ్చిన లక్షల టన్నుల యూరియా ఏమైంది రైతులకు ఇవ్వకుండా అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యాపారస్తులు కుమ్మక్కై దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మేసి ఈ రోజు ఏ విధంగా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా నా నియోజకవర్గం నగరి గురించి నేను చెప్తాను. స్టేట్ అంతా ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు నగరి నియోజకవర్గంలో నిన్నటి వరకు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వకుండా దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటే రైతులు విధిలేని పరిస్థితిలో తమిళనాడుకు వెళ్లి కనకమ్మ సత్రంలో, అలాగే పల్లిపట్టులో, తిరుత్తనిలో, ఎన్నెన్కండ్రిగలో, పొద్దుటూరులో ఈ రోజు వెళ్లి ఎక్కువ డబ్బుకి మరి ఈ రోజు కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మళ్లీ కూడా దాని మీద భారీగా వేస్తే ఈ రోజు రైతన్నలు వెన్నెముక విరిగిపోయే విధంగా ఈ రోజు రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా లేదు, పంటల బీమా లేదు, అలాగే ఈ క్రాప్ లేదు, అలాగే రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. మిర్చికి లేదు, పొగాకు లేదు, ఉల్లికి లేదు, చీనీకి లేదు, మామిడికి లేదు, వరికి లేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం? దేనికి వీళ్ళకి పదవులు? చేతగానితనం ఉన్న వీళ్ళకి ప్రభుత్వం నడిపించడం చేత కాకపోతే దిగిపోవచ్చు కదా. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు, రైతులకి వాళ్ళ గ్రామాల్లోనే అన్ని ఎలా అందించి వాళ్ళకి అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. మీరెందుకు ఈ రోజు ఇంత సీనియారిటీ ఉందంటారు? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన మీకు ఎందుకు రైతుల్ని కాపాడుకోలేకపోతున్నారు, రైతు సమస్యలు ఎందుకు తీర్చలేకపోతున్నారు అడుగుతున్నారు. అంటే చిత్తశుద్ధి లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కి, లోకేష్ కి ఈ రోజు రాష్ట్రంలో వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు, నాయకులకి ఇసుక దోచుకోవడం, మద్యం దోచుకోవడం, అలాగే భూములు దోచుకోవడం, ట్రాన్స్ఫర్లలో దోచుకోవడం ఎలా అలవాటైందో ఈ రైతుల నోట్లో మట్టి కొట్టి యూరియాని కూడా బ్లాక్ మార్కెట్ కి అమ్మేసి దోచుకోవడం చూస్తుంటే వీళ్ళు ఎంత కక్కుర్తిగాళ్ళో ఈ రోజు మనకు అర్థమవుతుంది. ఈ రోజు మీరు అంటున్నారు కదా అన్ని సక్రమంగా ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డేట్ అనౌన్స్ చేశాక ఎందుకు నిన్న మీటింగ్ పెట్టుకున్నారు? ఎందుకు సెంట్రల్ మినిస్టర్ నడ్డాకు ఫోన్ చేసి మాకు యూరియా కావాలి పంపించండి అని ఎందుకు అడిగారు? టైం పాస్ అడిగారా? అంటే కొరత ఉందని మీకు తెలిసి సైలెంట్ గా ఉంటారు మీ ఛానల్ అన్ని. వైఎస్ఆర్సీపీ మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టచ్చు, వాళ్ళ మీద దుమ్మెత్తిపోయొచ్చు అనుకున్నారు. కానీ రైతులు కూడా రోడ్డెక్కి ఈ రోజు అన్ని రకాలు ఉల్లి రైతులు గాని, మిర్చి రైతులు గాని, పొగాకు రైతులు గాని, మామిడి రైతులు మీ మీద ఎంత నిరసన వ్యక్తం చేస్తున్నారో మీరు గమనించారు. దానికి అండగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నిలబడగానే మీరు దిగొచ్చి ఈ రోజు కేంద్రంతో మాట్లాడుతున్నారే. మరి ఈ రోజు అక్కడ మాదే ప్రభుత్వం, ఇక్కడ మాదే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అన్నారే. మేము లేకపోతే మోడీ లేడు, మా మీద ఆధారపడి ఉన్నాడు అన్నారు కదా. మరి ఎందుకు మన రాష్ట్రానికి కావాల్సిన ఏ బెనిఫిట్స్ మీరు తేలేకపోతున్నారు? ఈ రోజు యూరియాని కూడా మరి రైతులకు కావాల్సినంత ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారని, పండించిన ఏ ఒక్క పంటకు కనీసం మద్దతు ధర, యూరియా దొరక్క విలవిల్లాడుతున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విమర్శించారు. అన్నదాత పోరులో భాగంగా కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తొలుత వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఏఓకు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి అన్నదాత పోరు అనే కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కడప నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను కలుపుకొని మరి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా
మరి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి సుమారుగా 1.5 సంవత్సరం కావస్తుంది. మరి ఈ 1.5 సంవత్సరం కాలంలో రైతులు పడిన ఇబ్బందులు అన్నీ కావు. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి ఆలోచించడం లేదు. మరి ఈ రోజు రైతులందరూ కూడా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ రోజు ప్రధానంగా రైతులు యూరియా దొరకడం చాలా కష్టం అయిపోయింది రైతు సోదరులకు. ఒక బస్తా యూరియా తీసుకోవాలంటే మరి ఈ రోజు మండల హెడ్ క్వార్టర్ కు రావాలి. మరి రోజులు గడుస్తే కూడా మరి వాళ్ళకు ఒక బస్తా యూరియా దొరికే పరిస్థితి లేదు. మరి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని వ్యవసాయ శాఖ మంత్రి గాని మరి మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉందంటే మన రాష్ట్రంలో రైతులకు అందరికీ కూడా సరిపడా యూరియా ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరి అలా సరిపడా యూరియా ఉన్నప్పుడు మరి ఎందుకు రైతులందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు? మరి వేలాది మంది రైతులు ఎందుకు మరి క్యూలో నిలబడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి ఈరోజు రైతులకు మేలు చేయకోకుండా మరి ఆ రైతులు క్యూలో నిలబడి ఆ యూరియా బస్తాలు తీసుకుంటూ ఉంటే దాన్ని కూడా అవహేళన చేస్తూ ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మరి ఏదైతే బఫే భోజనంతో మరి రైతులను పోల్చడం జరుగుతుంది. ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలు ఎక్కడ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా ఈరోజు రైతులు సతమతం అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు మన జిల్లాకు చూసుకుంటే మరి ఉల్లి ధర ఈరోజు 200 నుంచి 300 రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంది. మరి అదే పెద్ద గడ్డలు ఉంటే 600 నుంచి 700 రూపాయల ధర పలుకుతుంది. మరి అది గిట్టుబాటు ధర అవుతుందా? ఈరోజు వేల రూపాయలు వెచ్చించి వాళ్ళు పంటలు సాగు చేసుకుంటే తీరా పంట చేతికి వచ్చిన తర్వాత వాళ్లకు గిట్టుబాటు ధర లభించకపోతే మరి ఆ రైతు ఏం చెయ్యాలి? ఆ రైతు మరి పెట్టుబడి నిధుల కింద మరి ఏదైతే మరి వడ్డీని తీసుకొచ్చి మరి ఆ వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఈరోజు రైతులు ఉన్నాడు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పి 10 రోజుల మునుపే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మరి డిక్లేర్ చేయడం జరిగింది. మేము కూడా మరి కడపలో శనివారం రోజే మేము పర్మిషన్కు అప్లై కూడా చేయడం జరిగింది. మాకు పర్మిషన్ ఇవ్వకోకుండా మరి ఈరోజు ఉదయం 9:20 గంటలకు మాకందరికి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ర్యాలీ మీరు నిర్వర్తించడానికి మీకు పర్మిషన్ లేదు, మరి మీరు చేస్తే మీ మీద కేసులు పెడతామని చెప్పి కూడా మరి మమ్మల్ని భయపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్. మేము ఒకటే చెప్పాం, మీరు ఏం కేసులు పెట్టుకున్నా మేము భయపడే ప్రసక్తి లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రైతన్నలకు అండగా ఉంటాము అని చెప్పి మరి ఆ విధంగానే మరి ఈరోజు ఒక శాంతియుత మార్గంలో మేము రైతన్నలకు అండగా మరి రైతులతో కలుపుకొని మరి ఈరోజు ర్యాలీ నిర్వహించి మరి ఈరోజు ఆర్డీఓ గారికి మన వినతి పత్రాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని చెప్పి కూడా వినతి పత్రం అందించడం జరిగింది. భారత నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ సీనియర్ నేత సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఉత్కంఠభరితమైన ఎన్నికల్లో ఆయన ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ విజయంతో దేశ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాధాకృష్ణన్ గెలుపు పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. రాధాకృష్ణన్ అత్యుత్తమ ఉపరాష్ట్రపతిగా నిలుస్తారని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న విద్యా పథకాలకు కేంద్ర సహకారం కోరుతూ ఆయన 2 కీలక ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ముందుంచారు. గత ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో విచక్షణారహితంగా అధిక వడ్డీలకు చేసిన అప్పులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ అధిక వడ్డీల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న అప్పులను రీస్ట్రక్చరింగ్ చేసేందుకు అనుమతులివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించి రాష్ట్రానికి సహకరించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అరకు కాఫీ షాపులు పెట్టాలన్న మంత్రి సంధ్యారాణి. ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని జీసీసీ అధికారులకు ఆదేశాలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. భారత నూతన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు అభినందనలు తెలియజేసిన ప్రధాని మోదీ. ఆయన అత్యుత్తమ ఉపరాష్ట్రపతిగా నిలుస్తారని ప్రధాని విశ్వాసం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ. గత ప్రభుత్వ అధిక వడ్డీ అప్పుల భారంపై కేంద్రానికి వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.